హైదరాబాద్ ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. సర్వర్ డౌన్ వల్ల రోగుల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. తాజా వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానటువంటి సరత్ నగర్లో ఉన్న ఈఎస్ఐ ఏదైతే హాస్పిటల్ ఉందో ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఈ ఈఎస్ఐ హాస్పిటల్లో ఉదయం 8 గంటలకే ఈ యొక్క రోగుల నమోదు ప్రక్రియను ప్రారంభం కావాలి. దీనికి సంబంధించి ఏవైతే ఉంటాయో అక్కడ సర్వర్ డౌన్ ప్రారంభం అవడంతో ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికీ కూడా ప్రారంభం కాలేదు. దీంతో వేలాది మంది ప్రతిరోజు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి దాదాపు 3000 మంది వరకు రోగులు వస్తుంటారు. వీరిలో కొంతమంది కొత్తగా వచ్చేటువంటి ఓపీ పేషెంట్లు కాగా కొంతమంది ఐపీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక మరికొంతమంది ఇప్పటికే సర్జరీలు చేయించుకుని రివ్యూ కోసం వచ్చే పేషెంట్స్ అయితే ఉంటారు. ఇలా వివిధ రకాల పేషెంట్ని ఎంట్రీ చేసి వారికి ఓపీ స్లిప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి ఈ ప్రక్రియ ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు. దాదాపు 3 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వందల సంఖ్యలో ఆసుపత్రి చేరుకున్నటువంటి రోగులు ఈ యొక్క ఓపీ క్యూ లైన్లో ఉదయం నుంచి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా ఈఎస్ఐ హాస్పిటల్కి ఉద్యోగ విరమణ పొందిన వాళ్ళు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా వస్తూ ఉంటారు. అనేక విభాగాలు ప్రత్యేకంగా కార్డియాలజీ లాంటి విభాగాలు అదేవిధంగా న్యూరో విభాగాల కోసం ఎక్కువ సంఖ్యలో ఈఎస్ఐ హాస్పిటల్కి రోగులు వస్తుంటారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో వృద్ధులు అదేవిధంగా అధిక వయసులో ఉన్నవారు అటు ఉద్యోగాలకు వెళ్లేవారే ఉంటుంటారు. ఈ నేపథ్యంలో దాదాపు 3 గంటల పాటు ఓపీ ప్రారంభం కాకపోవడంతో క్యూ లైన్లో వేచి ఉండి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్లు ఏదైతే ఈ యొక్క రోగులకు సంబంధించిన వివరాలు ఎవరైతే పేషెంట్లు హాస్పిటల్కి వస్తుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈఎస్ఐ నెంబర్ కావచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు వివరాలతో పాటుగా వారికి ఉన్నటువంటి సమస్యలు వయస్సు వారి వివరాలు ఏదైతే ఈ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా నమోదు చేసిన తర్వాత మాత్రమే డిజిటల్ ఫార్మాట్లో వీటన్ని నమోదు చేసిన తర్వాత మాత్రమే ఓపీ స్లిప్లు ఇస్తుంటారు. అయితే ఈ ప్రక్రియ సర్వర్ డౌన్ కారణంగా దాదాపు 3 గంటల పాటు నిలిచిపోయింది. అయితే సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే తాము ఈ సమస్యను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లామని చెప్పేసి దాదాపు అరగంటలో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని గంట క్రితం అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో రోగులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఏదైతే ఫిజికల్ ఫార్మాట్లో అని చెప్పేసి వాళ్ళకి డీటెయిల్స్ రిజిస్టర్లు నమోదు చేసుకునైనా ఓపీ స్లిప్పులు ఇవ్వాలని చెప్పేసి సుదూర ప్రాంతాల నుంచి తాము ఇక్కడికి ఓపీ కోసం వస్తాము కాబట్టి ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలి, లేదంటే ఏదైతే రిజిస్టర్ ఫార్మాట్లైనా వీటిని రాసుకొని ఓపీ స్లిప్పులు అందించాలి అని చెప్పేసి అయితే రోగులు కోరుతున్నారు. తక్షణ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం అయితే కనిపెడుతుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అదేవిధంగా ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చేవాళ్ళు గంటల తరబడి ఈ క్యూలో నిలబడడం అనేది తీవ్ర ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సమస్యను పరిష్కరించాలి లేదా ఓపీ స్లిప్పులను ఫిజికల్గా అయినా అందించి తమకు చికిత్స అందించాలని చెప్పేసి రోగులు అయితే కోరుతున్నారు. O2 స్టూడియో.